హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దోసకాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నామండి. కందిపప్పుని శుభ్రం చేసుకొని వాటర్ వేసుకోవాలి. అందులో కారం, పసుపు వేసి 2 విజిల్స్ అయితే విప్పేయాలండి సిమ్లో పెట్టి. దీనికి దోసకాయ తీసుకోవాలి. 2 దోసకాయలు తీసుకున్నాము. ఇది చేదుగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చేదు ఉంటే పప్పు అంతా ఖరాబ్ అవుతుందండి. మరియు గట్టిగా ఉండాలి. దోసకాయ పండు మక్కితే పప్పు కూడా ఆ స్మెల్తో బాగుండదండి. ఇప్పుడు గట్టిగా ఉన్నాయి, కచ్చగా ఉన్నాయి అయితే తీసుకొని 2 కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 4 పెద్ద బిగ్ సైజ్ టమాటాలు కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి, కొద్దిగా వాటర్ కావాలంటే వేసుకొని, కొంతమంది చింతపండు పులుపు ఇష్టపడరండి. అలా వద్దనుకుంటే స్కిప్ చేయండి. లేదు అంటే 2-3 రెక్కలు వేసుకోండి. ఇప్పుడు నేనైతే వేయట్లేదు. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక విజిల్ ఇప్పియాలి. పక్కకి ఒక గిన్నెలో పోపు రెడీ చేసుకుంటున్నాం. వెల్లిపాయలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. వెల్లిపాయలతో టేస్ట్ బాగా వస్తుందండి. ఇది ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని పోపు వేసుకుందాం. ఇది హెల్త్కి చాలా మంచిదండి. పప్పులో ప్రోటీన్స్ ఉంటాయి. నాన్ వెజ్, మటన్ తిన్నంత వాల్యూ ఉంటుందండి దీనికి. పిల్లలకైనా ఎవరికైనా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఈ దోసకాయ ఇలా గట్టిగా మరీ మెత్తగా అయితే కాదు, ఒక విజిల్ ఇప్పించాం కాబట్టి ఒకసారి కలుపుకొని వాటర్ కన్సిస్టెంటీ చూసుకొని, సాల్ట్ అయితే సరిపోతుంది, లేదంటే మళ్ళీ కొంచెం వేసుకోండి. పోపు అయితే వేసుకుందాం. ఒక 5 మినిట్స్ పొయ్యి మీద పెట్టాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.